చెప్పారు, ఎవరు సినీ పరిశ్రమ జాతకాలు చెప్పను అన్నారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ వివాదం తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మీడియా పాయింట్ దగ్గర నుంచి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైనా జాతక రీత్యా జరుగుతుంది అంటూ వేణుస్వామి చెప్పారు. అల్లు అర్జున్ 6వ ఇంట్లో శని ఉన్నాడు అని వేణుస్వామి చెప్తున్నారు. ఎవరు కూడా జాతకాలకు అతీతులు కాదు అంటున్నాడు వేణుస్వామి. డబ్బు ఎక్కడ ఉంటే రిస్క్ అక్కడ ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు ఫేస్ చేయాల్సిందే. లక్షల మంది గుమిగూడినప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతాయి అంటూ వేణుస్వామి చెప్తున్నారు. అల్లు అర్జున్ జాతకం ఇప్పుడు బాగా లేదు అని వేణుస్వామి అంటున్నారు. మార్చి 29 తర్వాత ఆయన జాతకం బాగుంటుంది. మార్చి 29 వరకు ఆయన జాతకంలో దోషాలు ఉన్నాయి. 6వ స్థానంలో 6వ ఇంట్లో శని ఉన్నాడు అని వేణుస్వామి చెప్తున్నారు. కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ్ను పరామర్శించడానికి వెళ్లారు వేణుస్వామి. శ్రీతేజ్ కోసం మృత్యుంజయ హోమం నిర్వహిస్తాను అని వేణుస్వామి అంటూ ఉన్నారు. వేణుస్వామి ఇంతకు ముందు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో అప్పుడు తర్వాత నేను ఎవరి జాతకాలు కూడా చెప్పను అంటూ వేణుస్వామి సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్టుగా చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చే మళ్ళీ అల్లు అర్జున్కు సంబంధించిన జాతకాన్ని చెప్తున్నారు. అల్లు అర్జున్ జాతకం బాగాలేదు, మే నెల వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదు అని వేణుస్వామి అంటున్నారు. ఒకసారి వేణుస్వామి ఏం చెప్పారో విందాం. జాతకాలను బట్టి జరుగుతాయి ఏదైనా కానీ. ఇప్పుడు అల్లు అర్జున్ జాతక రీత్యా ఆయనకు 6వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి అది జరుగుతుంది సార్. ఎవ్వరు అతిథులు కాదు. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటుందో రిస్క్ అక్కడ ఉంటుంది. దేర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. ప్రతి దగ్గర సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉండకుండా ఎక్కడా ఉండదు. సో వాళ్ళు ఫేస్ చేయాలి అంతే. వచ్చినప్పుడు ఫేస్, నేను ఎట్లా అయితే కష్టకాలంలో నేను ఫేస్ చేస్తానో సమాజంలో అందరూ ఫేస్ చేస్తారో ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే. అనుకోని ఒక సంఘటన కావాలని ఎవరు చేయరు. సో లక్షల మంది గ్యాదర్ అయినప్పుడు, వేల మంది గ్యాదర్ అయినప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. జరిగినప్పుడు అల్లు అర్జున్ జాతకం బాగుంది అని ఇప్పుడు కూడా చెప్తున్నా. మార్చి వరకు బాగాలేదు. మార్చి 29 నుండి బాగుంది. షష్టగ్రహ కూటమి అనేది చాలా మంది ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా నేను. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నా. జాతకం బాగుండడానికి ఇలాంటి ఇన్సిడెంట్లకు సంబంధం లేదండి. ఇలాంటి ఇన్సిడెంట్ వేరు. దీనివల్ల ఆయన ఏం నేర్చుకుంటారు, ఫర్దర్గా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారనేది ముఖ్యం తప్ప ప్రతిదీ మన జీవితంలో తప్పులు సమస్యలు అనేటువంటివి మనం మారడానికి, మనం ఇంకో 10 మెట్లు ఎదగడానికి అవకాశం. విన్నారుగా వేణుస్వామి ఏం చెప్పారో. వేణుస్వామి అంటూ ఉన్నారు అల్లు అర్జున్ జాతకం బాగా లేదు, కలియుగంలో డబ్బు ఎక్కడుందో రిస్క్ అక్కడ ఉంటుంది. మార్చి 29 వరకు అల్లు అర్జున్ జాతకం బాగా లేదు అని చెప్తున్నారు. వేణుస్వామి కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను చూడటానికి ఆయన అక్కడికి వెళ్ళి అల్లు అర్జున్ గురించి జాతకం చెప్పారు. గతంలో ఆయన నేను ఎవరి సినీ ప్రముఖుల జాతకాలు చెప్పను అని వేణుస్వామి అన్నారు. కానీ ఇప్పుడు వేణుస్వామి అల్లు అర్జున్ జాతకం బాగాలేదు, మార్చి 29 వరకు బాగాలేదు అంటున్నారు. ఆ వేణుస్వామి అన్న మాటలు విన్నారు కదా, మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్ జాతకం గురించి వేణుస్వామి చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ఒకసారి మా ప్రతినిధి మధుతో కూడా మాట్లాడతాను. మధు, గతంలో వేణుస్వామి ఎవరి జాతకాలు చెప్పను అన్నారు. ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి శ్రీతేజ్ను పరామర్శించిన తర్వాత అల్లు అర్జున్ జాతకం బాగాలేదు అని వేణుస్వామి అంటూ ఉన్నారు. సో వేణుస్వామి మాటలపై వస్తున్న రియాక్షన్స్ ఏంటి? మధు వేణుస్వామి అంటున్నారు అల్లు అర్జున్ జాతకం బాగాలేదు, మార్చి 29 వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదు, 6వ స్థానంలో శని ఉన్నందుకే అల్లు అర్జున్కి ఈ ఇబ్బందులు వస్తున్నాయి అని వేణుస్వామి అంటున్నారు. వేణుస్వామి మాటలపై ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉన్నారు వేణుస్వామి గత కొంతకాలం నుంచి. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి అంశాలు కొన్ని కాలేదు, దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి సినీ ఇండస్ట్రీ ప్రముఖుల జాతకాలు ఎవరిది చెప్పనన్నాడు. జనరల్ గా ఆయనకు వివాదాస్పదకు సంబంధించినటువంటి జాతకాలు చెప్పేటువంటి వ్యక్తిగా ఆయనకు ముద్ర పడింది. ఎందుకంటే మందు మాంసం తీసుకొని పూజలు చేస్తారు. కేవలం సెలబ్రిటీలకు సంబంధించినటువంటి వారి జాతకాలే చెప్తారు. కేవలం మిగతా సంబంధించినటువంటి వారి జాతకాలు ఎవరివి చెప్పడు. పొలిటీషియన్స్ ని, సెలబ్రిటీలు, సమాజంలో గుర్తింపు, హోదా, డబ్బు ఉన్నటువంటి వారికి మాత్రమే జాతకాలు చెప్పేటువంటి వ్యక్తిగా వేణుస్వామికి పేరుంది. సో ఈ రోజు మళ్ళీ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ని తన చుట్టూ తిప్పుకోవడానికి వేణుస్వామి ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఆల్రెడీ ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి ఆయన చేసినటువంటి వీడియో పైన. సో ఇప్పుడు ఆయన చెప్తా ఉంది ఏంటంటే ప్రధానంగా అల్లు అర్జున్ జాతకం బాగాలేదు అని చెప్తా ఉన్నారు. సో అల్లు అర్జున్ పరిస్థితి పోయిన సందర్భంలో ఆయన పరిస్థితి బాగాలేదా, ఆ కుటుంబం పరిస్థితి బాగాలేదా, ఆ రోజు జరిగినటువంటి స్టాంపేడ్ లో ఏం జరిగింది అనేటువంటిది పక్కన పెడితే ఈయన చేసిన మాటలు మళ్ళీ ట్రోల్ కు గురవుతా ఉన్నాయి. ఎవరు అతిథులు కాదు బ్యాడ్ లక్ కి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ జాతకం
ఇప్పుడు బాగాలేదు. 29 తర్వాత, మార్చ్ 29 తర్వాత కొంచెం కుదుటపడే అవకాశం ఉంది, అప్పుడు నార్మల్ అయ్యే అవకాశం ఉందనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఆయన 2 లక్షల రూపాయలు శ్రీతేజ్ కోసం చెక్ ఇచ్చారు హాస్పిటల్లో. ఆయన కోసం మృత్యుంజయ హోమం చేస్తాను, శ్రీతేజ్ కోసం, ఆయన ఆరోగ్యం మెరుగుపడడం కోసం, ఆయన ప్రాణాలతో మళ్ళీ తిరిగి యథావిధిగా ఉండే విధంగా మృత్యుంజయ హోమం చేస్తానంటూ వేణుస్వామి స్టేట్మెంట్ చేశారు. కానీ వేణుస్వామి పైన ట్రోల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఆయన చేసినటువంటి గతంలో చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో. రోహిత్, అంటే ఇప్పుడు వేణుస్వామి ఏమంటున్నారు, అల్లు అర్జున్ కలిసి ఏదైనా పూజ చేయిస్తానని ఏమని అంటున్నారా? అంటే శ్రీతేజ్ కోసం మృత్యుంజయ హోమం నిర్వహిస్తా అన్నారు, ఆయనే నిర్వహిస్తా అన్నారు. దీంట్లో ఎవరికి సంబంధం లేకుండా ఆ బాబు కోసం ఆరోగ్యంగా తిరిగి యథావిధిగా ఆయన గతంలో ఎలా ఉండేవాడో అలా యథావిధిగా ఆరోగ్య స్థితి రావడానికి మృత్యుంజయ హోమం నిర్వహిస్తానంటూ స్టేట్మెంట్ చేశారు. సాధారణంగా మృత్యుంజయ హోమం అంటేనే ప్రాణాలతో కొట్టుమిట్టడుతున్నటువంటి వారి కోసం కానీ, ఆరోగ్యంగా ఉండాలనుకున్నటువంటి వారి కోసం మృత్యుంజయ హోమం చేస్తారు. అదేవిధంగా చేస్తానని చెప్పారు. కాకపోతే వేణుస్వామి ఏది చేసినా పబ్లిసిటీ స్టంట్ ఉంటుంది. నన్ను చూపించొద్దు అని చెప్తూనే చూపించేలాంటి స్టేట్మెంట్స్ చేయడము, పలానా హీరోయిన్ విడాకులు అవుతుందని, పలానా హీరో ముఖ్యమంత్రి అవుతాడని, పలానా హీరో పార్టీ పెడతాడని, పలానా రాజకీయ నాయకుడు ఈ సమయంలో పదవి పోతుందని, లేకుంటే పలానా వ్యక్తికి పదవి వస్తుందని, ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ పార్టీ అధికారంలోకి రాదు అనేటువంటి వివాదాస్పద స్టేట్మెంట్లు చేస్తూ ఉంటారు. కేవలం సెలబ్రిటీలకు సంబంధించినటువంటి విషయాలపైన స్పందిస్తారు, మిగతా గురించి ఎవరి గురించి స్పందించారు. కాబట్టి ఆయన చేసినటువంటి మాటల పైన కాస్త ట్రోల్ అవుతానే ఉంది. ఆయన ఈ రోజు 2 లక్షల రూపాయల చెక్ ఇచ్చారు, దాంతో పాటు మృత్యుంజయ హోమం చేస్తామన్నారు శ్రీతేజ్ కోసం. ఇంతవరకు పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉంది, కానీ మిగతా అంశాలపైన ఆయన ట్రోల్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తా ఉంది. రైట్ మధు, వేణుస్వామి అల్లు అర్జున్ జాతకం చెప్పారు. వేణుస్వామి కిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. అల్లు అర్జున్ జాతకం బాగా లేదు అని వేణుస్వామి అంటూ ఉన్నారు. వేణుస్వామి అల్లు అర్జున్ జాతకం గురించి చెప్పిన దాన్ని మీరు నమ్ముతున్నారా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అల్లు అర్జున్ జాతకం మే 29వ తారీఖు వరకు బాగా లేదు అని చెప్తున్నారు. 6వ స్థానంలో శని ఉన్న కారణంగా అల్లు అర్జున్ ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అంటూ వేణుస్వామి చెప్తున్నారు. వేణుస్వామి గతంలో కొంతమంది జాతకాలు చెప్పినప్పుడు, నాగచైతన్య గురించి మాట్లాడినప్పుడు, అంతకుముందు రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు కొన్ని ట్రోల్స్ని ఆయన ఎదుర్కొన్నారు. నాగచైతన్య ఇష్యూ తర్వాత ఇక నేను జాతకాలు చెప్పను అంటూ ఆయన చెప్పారు. ఇప్పుడు అల్లు అర్జున్ గురించి వేణుస్వామి మాట్లాడారు. అల్లు అర్జున్ జాతకం బాగా లేదు అని వేణుస్వామి అంటూ ఉన్నారు. అల్లు అర్జున్ 6వ ఇంట శని ఉన్నాడు కాబట్టి అల్లు అర్జున్కు ఈ ఇబ్బందులు తప్పడం లేదు. కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటుందో శని కూడా అక్కడే ఉంటుంది, ఇబ్బందులు కూడా అక్కడే ఉంటాయని వేణుస్వామి అంటూ ఉన్నారు. ఒకసారి వేణుస్వామితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వేణుస్వామి కిమ్స్ హాస్పిటల్ దగ్గరకు వచ్చారు. ఆయన ఎవరి జాతకం కూడా చెప్పను అని అన్నారు. కానీ ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ జాతకం మాత్రం చెప్పారు. అల్లు అర్జున్ జాతకం బాగా లేదంటున్నారు. మే 29 వరకు అల్లు అర్జున్కి ఈ ఇబ్బందులు తప్పవు అని అంటూ ఉన్నారు. వేణుస్వామి వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి నేను వేణుస్వామికి కాల్ చేస్తాను. వేణుస్వామి నెంబర్ రింగ్ అవుతుంది. ఒకసారి ఆయన మాట్లాడితే మనం మాట్లాడదాం. హలో వేణుస్వామి గారు నమస్తే అండి. నమస్తే వేణుస్వామి గారు, నేను లైవ్లో నుంచి మాట్లాడుతున్నాను. మీరు కిమ్స్ హాస్పిటల్ దగ్గర మాట్లాడారు కదా అల్లు అర్జున్ జాతకం బాగాలేదు అని. రోహిత్ గారు. వేణుస్వామి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. దాని గురించి మీరు మాట్లాడతారా? నేను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా మిమ్మల్ని? క్వశ్చన్స్ అంటే కాంట్రవర్షియల్. మీరు ఇప్పుడు మీరు లైవ్ లో ఉన్నారా? అవునండి, లైవ్లో ఉన్నాను. లైవ్ లో ఉన్నారా? చెప్పండి. ఏంటి అల్లు అర్జున్ జాతకం ఎందుకు బాగాలేదండి? అల్లు అర్జున్ది కన్యా రాశి, ప్రస్తుతము కన్యా రాశికి 6వ ఇంట్లో శని ఉన్నాడు. సో జనరల్ గా ఏంటంటే 6వ ఇంట్లో శని అంటే జనరల్ గా నేను జాతకాలు చెప్పను అని చెప్పాను. బట్ ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే చాలా మంది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరిగింది అనే ఉద్దేశంతో ఇది అడుగుతా ఉన్నారు. కాబట్టి షష్టగ్రహ కూటమి అనేటువంటిది మీనరాశిలో వస్తుంది. మీనరాశి అంటే మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. అంటే మీనరాశి నుండి 7వ స్థానం అయినటువంటి కన్యా రాశిని చూస్తూ ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి.
సో అలాగే కన్యా రాశి కూడా మీనరాశిని చూస్తోంది 7వ స్థానానికి. అంటే ఇప్పుడు రాబోయేటువంటి షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ అల్లు అర్జున్ మీద ఉంది. అలాగే అల్లు అర్జున్ కు ప్రస్తుతం 6వ ఇంట్లో శని నడుస్తా ఉంది. అంటే కన్యా రాశి నుండి కుంభరాశిలో ఉన్నాడు ఇప్పుడు శని. 6వ ఇంట్లో ఉన్నప్పుడు జనరల్ గా 6వ ఇంట్లో శని ఉన్నప్పుడు ఆయన జీవితంలో పెను సంచలనం అనేటువంటిది నమోదవ్వడము జాతక పరంగా ఎవరు విశ్లేషణ చేసినా చేస్తారు. 6వ ఇల్లు అనేటువంటిది సంచలనానికి కారణభూతమవుతుంది, రోగానికి కారణభూతమవుతుంది. కాబట్టి అందువల్ల అల్లు అర్జున్ అనేటువంటిది ఇది ఫేస్ చేయడం జరిగింది. కాకపోతే ఈ 6వ స్థానం యొక్క గొప్పతనం ఏంటంటే ఆ వ్యక్తిని కష్టపెట్టినప్పటికీ కూడా ఇంకో నెక్స్ట్ లెవెల్ కు అతను ఉన్నటువంటి స్థాయి నుండి ఇంకో 10 మెట్లు పైకి ఎక్కించేదానికే పనికొస్తుంది తప్ప నష్టం చేయడానికి పనికిరాదు. సో మంచిగా చేస్తుంది. ఓకే, అంటే మీరంటున్న దాని ప్రకారం అల్లు అర్జున్ ఏమైనా ప్రత్యేక పూజలు చేయాలని మీరు ఏమైనా సూచిస్తున్నారా? అంటే లేదు, ఇప్పుడు వాళ్ళ టీము వాళ్ళు అంటే జనరల్ గా మనం చెప్పేది ఇప్పుడు దీని గురించి వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నాకంటే కూడా ఎక్కువగా వాళ్లకు అవగాహన ఉంటది వాళ్ళ జాతకాల మీద. కాబట్టి వాళ్ళు ఎవరైనా వాళ్ళకి సంబంధించిన జ్యోతిష్కులనో పండితులనో పరిహారం చేయించుకుంటే సరిపోతుంది. అంటే ఇంకా జస్ట్ మార్చి 29 వరకే నెగిటివ్ ఉంది. మార్చి 29 తర్వాత వచ్చే నెల అంటే వచ్చే సంవత్సరం మార్చి 29 అంటే నాకు తెలిసి ఇంకొక 3 నెలలే కదా. 3 నెలల తర్వాత ఆటోమేటిక్ గా ఆయనకి మంచి టైం స్టార్ట్ అవుతుంది. బట్ అప్పటి వరకు మాత్రం ఆయన తీసుకునేటువంటి స్టెప్స్ కొద్దిగా తొందరపాటు నిర్ణయాలు, కొద్దిగా జాగ్రత్త పడితే అంటే ఒకటికి 100 సార్లు ఆలోచించుకోవడము ప్లస్ ప్రశాంతంగా సైలెన్స్ గా ఉంటే ఆటోమేటిక్ గా సమస్య పోతాయి గొడవలన్నీ. అంటే మీరంటున్న దాని ప్రకారం మీరంటున్న జాతకం ప్రకారం అతను కొంచెం కామ్గా ఉండాలి అని. మరి అతను జాతకం ప్రకారం కామ్గా ఉంటాడు అని ఉందా? కామ్గా ఉండే అవకాశం లేదా? అయిపోయింది, కామ్ గా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న దాంట్లో తనకు తెలియకుండా తనే ఆద్యం పోసి అంటే నెయ్యి పోసినట్టు, మంటలో నెయ్యి పోసుకున్నట్టు జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అతని జాతకరీత్యా ఇంకా అయిపోయింది. ఇంకా తన వైపు నుండి నాకు తెలిసినంత వరకు ఇంకా కామ్ గా ఇంకా సైలెన్సే ఉంటది. ఇంకా ఫర్దర్ గా ఏముండదు ఇక. రైట్ వేణుస్వామి గారు. రైట్ అండి. వేణుస్వామి అల్లు అర్జున్ జాతకం చెప్తున్నారు. అల్లు అర్జున్కు 6వ ఇంట శని ఉన్న కారణంగా అల్లు అర్జున్కి ఇబ్బందులు తప్ప మే 29 వరకు అల్లు అర్జున్ ఈ ఇబ్బంది